మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు తెలిపారు. పార్టీ జెండాలతో పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రధాన కూడళ్లలో ర్యాలీలు నిర్వహించారు. కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వేధింపులు చేస్తోందని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. పలు చోట్ల రహదారులపై బైఠాయించి నిరసన తెలిపారు. బీఆర్ఎస్వీ నేతలు మినిస్టర్ క్వార్టర్స్ ను ముట్టడించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రభుత్వ వైఖరికి గులాబీ శ్రేణులు భగ్గుమన్నారు. నిజామాబాద్ జిల్లాలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. హామీలను కాంగ్రెస్ సర్కార్ అటకెక్కించి నోటీసుల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. పార్టీ పిలుపు మేరకు అక్బర్పేట, భూంపల్లి, మిరుదొడ్డి, రాయపూల్ మండల కేంద్రాల్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రాలు సమర్పించారు. గజ్వేల్ మండలం అహ్మదీపూర్ లో సర్కార్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాపాలన పేరు మీద పగా ప్రతీకార పాలన చేస్తూ ఉన్నాడు. ఈ 2 సంవత్సరాల నుంచి ఆయన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకపోగా ఆయన వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నటువంటి హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద పోలీసులతోటి అధికారులను అడ్డం పెట్టుకుని వేధించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా పోలీసులను అడ్డం పెట్టుకుని వేధించే కార్యక్రమం మరి సిట్టు పేరు మీద చేస్తూ ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కేసీఆర్ నువ్వు చిన్నోడిని చేయాలని చూస్తే ఆయన చిన్నోడు కాదు. నువ్వు కేసీఆర్ని అవమానం చేస్తే ఆయన చిన్నోడు కాడు. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నాడు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. నల్ల జెండాలు, బ్యాడ్జీలు ధరించి చౌరస్తాలో రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి అరాచక పాలన నడుస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో బోరస్ సమీపంలోని జాతీయ రహదారిపై మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు రాస్తారోకో చేశారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలోనూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన, నాయకుల పైన పని కట్టుకొని ఇచ్చిన వాగ్దానాలన్నీ పక్కకు పడేసి ప్రజలను మభ్యపెట్టడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఎప్పటికప్పుడు మరి ప్రజల దృష్టి మళ్లించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఒక బూటకమైనటువంటి, ఒక అబద్ధమైనటువంటి, ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఏమీ లేదని చెప్పినప్పటికీ కూడా తిరిగి కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, తిరిగి కేసీఆర్ గారి మీద సిట్ నోటీసులు ఇచ్చి వేధించేటువంటి ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో ఇది ఒక దుర్మార్గం. ఇంతకంటే ఇంకొకటి లేదు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గిల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో మంత్రుల క్వార్టర్లను బీఆర్ఎస్వీ నేతలు ముట్టడించారు. మినిస్టర్స్ క్వార్టర్స్ లోపలికి చొచ్చుకెళ్లడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గిల్లు శ్రీనివాస్, తుంగబాలుని పోలీసులు అరెస్టు చేశారు. సిట్ విచారణ పేరిట కేసీఆర్ ఇబ్బంది పడటం సబబు కాదని గిల్లు శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. బొగ్గు కుంభకోణం దృష్టి మళ్లించడానికి సిట్ విచారణ పేరిట ఇబ్బంది పెడుతున్నారన్నారు. కేసీఆర్ ను సిట్ విచారించడాన్ని ఖండిస్తూ బీఆర్ఎస్ నేతలు సచివాలయం ముందు నిరసన తెలిపారు. కాంగ్రెస్ పాలన